హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ఈరోజు నేను బేసిక్గా మీకు ఏం చూపిస్తా అంటే, మనం కూరగాయలు పోస్తాం కదా, దాంట్లో ఎంత కష్టం ఉంటుంది అనేది అయితే మీకు చూపిస్తాం మామ. మీకు చూపించేది కూడా నేను ఒక 10-20% చూపించాను ఈరోజు అంతే. జస్ట్ బేసిక్ అనమాట మీకు చూపించింది. కూరగాయలు పోయడం చాలా ఈజీ, నేను మీకు ఈజీ పార్టీ చూపించాను. కూరగాయలు ఎత్తడం చాలా కష్టం అనమాట. కూరగాయలు పోయడం ఏముంది, కవర్లో ఉంటాయి, కవర్లో మనం బల్లపైన పోసేస్తాం. తర్వాత మనం మార్కెట్ అయిపోయిన తర్వాత కూరగాయలన్నీ ఎత్తుకొని మళ్ళీ కవర్లకి పోయాలి. అది ఇంకా చాలా పెద్ద టాస్క్ దీనికంటే. సో అదైతే నేను చూపించలేదు మీకు, అంటే నైట్ 11 అయిపోయింది, లేట్ అయిపోయింది మనకి, అంటే చూపించడానికి అంత టైం ఉండదు అనమాట. ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను మ్యాక్సిమం. ఇది ఒక టాస్క్ మామ మనకి కూరగాయలు పోయడం. ఫస్ట్ మెయిన్ టాస్క్ వచ్చేసి కూరగాయలు తీసుకురావడం. కూరగాయలు తీసుకురావడానికి మా తమ్ముడు వెళ్తాడు అనమాట. మా తమ్ముడు వెళ్తున్నాడు, అందుకే నాకు వీడియో తీయట్లేదు. నేను వెళ్తే వీడియో తీస్తాను అనమాట. కూరగాయలు అక్కడ మనం మొయ్యాలి మామ, వడ్డీ మామిల్లో. దానికి మినిమం ఒకళ్ళిద్దరు అయితే ఉండాలి. మా ఫాదర్ మా తమ్ముడు వెళ్తున్నారు, అది వేరే విషయం ఉంది. ఇంకా రేపు నేను వెళ్తా మ్యాక్సిమం, అంటే రేపు కాదు, ట్యూస్డే కాదు, వెనస్డే అయితే నేను వెళ్తాను అనమాట. నేను నిన్న తీసిన వీడియోకి ఈరోజు అంటే ఎడిట్ చేస్తున్నాను అనమాట ఇది, అందుకే ఈరోజు చెప్తున్నాను ఇది వీడియో వచ్చేసి. సో మనకి కూరగాయలు తేవడం అది ఇంకో టాస్క్ మామ. అది మార్నింగ్ మనం 6కి లేవాలి, అంటే ఒంటి మామి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను కాబట్టి 6కి లెగిస్తే సరిపోతుంది. అదే మనము ఇట్లా ఇది బోయినపల్లి వెళ్ళి ఇక్కడ ఏమన్నా కూరగాయలు తీసుకొని పోయా బోయినపల్లి పైన ఉండి అట్లా వెళ్ళాలనుకో ఒంటి మామిడి, మనం 5 కల్లా లేవాలన్నమాట. సో ఇది బేసిక్గా వచ్చేసి మనం ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం కాబట్టి 6 కల్లా లెగుస్తున్నాం. 6కి లేచి 6:30 అట్లా స్టార్ట్ అయిపోతే ఒక 1.5 hour అయితే పట్టింది మామ ఈజీగా మనకి. అంటే ఎందుకంటే 3 వీలర్ కాబట్టి టైం పట్టింది, 41 kilometers. 4 వీలర్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూరగాయలు కొనడానికి మినిమం 2 hours పట్టింది మామ. మనం ఒక రకం తీసుకోం కదా, 15 to 20 రకాలు అయితే మినిమం తీసుకుంటాం మనం వచ్చేసి. సో అందుకని అయితే అంత టైం అయితే పట్టింది మనం, ఎందుకంటే క్వాలిటీ చూసుకోవాలి, రేట్ నచ్చాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక ఇవన్నీ మనకు సెట్ కావాలి కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది. అది ఇంకో టాస్క్. అక్కడ నుండి రావాలి, అది ఇంకో టాస్క్. వాళ్ళు వచ్చేసరికి 12 మినిమం, అంటే బేసిక్ అది. లేకపోతే లేట్ అయిందంటే మాత్రం 2 కూడా అయిపోయింది అనమాట. 2 ఆఫ్టర్నూన్ 2 అయింది. మార్నింగ్ 6కి వెళ్తే ఆఫ్టర్నూన్ 2 కూడా అయిపోయింది. 1.5 hour జర్నీ ఉంటుంది మీకు. ఇంకా ట్రాఫిక్ ఉందంటే ఇంకా ఎక్కువసేపు పట్టింది అనమాట. కూరగాయలు కొనడం లేట్ అవ్వచ్చు, కూరగాయలు రాకపోవడం అవ్వచ్చు, అది ఇంకో టాస్క్ ఉంటుంది మనకి. సో ఇది మెయిన్ టాస్క్. నేను కూరగాయలు పోసింది అది వేరే టాస్క్ అనమాట. తర్వాత ఇంకా బిజినెస్లో అది ఇంకో టాస్క్, అది వేరే టాస్క్. ఇవైతే ఉంటాయి మనకి బేసిక్గా, ఇవైతే ఉంటాయి అనమాట. మీకు ఏదో ఈజీగా వీడికి డబ్బులు వచ్చేస్తున్నాయి, ఏదో వీడియోలో పెట్టేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. కానీ ఈరోజు కష్టం ఎంత ఉండిద్దో జస్ట్ మీకు ఒక 10% చూపించే అంతే. అదైతే చూసేయండి మామ. తర్వాత మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే వీడియో ఎండింగ్లో చెప్తాను. అదే సైడ్ అది అయినా ఓకే. అన్నం అన్నది అదే ఇంటికి పోయి అది ఇంటి కాడ అదే అని ఉంటాము అనుకుంటున్నాను నేను కూడా. అన్నం తినలా నిద్రపోకుండా నిద్రపోవాలి. యాడ మార్కెట్లోనా? ఏంటిది? అది పెట్టు, అది పెట్టు. నాకేం భయం, నేను 2 నెలలు
కాబట్టి నిలబడలేవు గుండికాయలు అయిపోయాయి. అటు అటు పెట్టు. అది పెట్టి అటు పెట్టి అది పెట్టి పడిపోయింది. ఇంకో 2 ఉండాలి స్టాండ్లు రాడ్లా. దాని కింద ఉండే చూడు వేరే అలాగమ్మా కొంచెం ఇది ఇటు అడ్డం ఉండరా చాలు. ఏమైంది? టమాటా ఎంత పడి ఉన్నాడు? నేను ఎయిట్లా కాళ్ళు అంతే వంకర కాళ్ళు అయ్యి కాళ్ళు అనుకుంటే ఏం చేస్తాం. రాళ్ళు అంటే చూడు రాళ్ళు అక్కడికే బాగుంది అన్నీ వచ్చిందా? ఆ స్టాండ్ అయింది అట్లాంటివి చేశాడు. మళ్ళీ స్టాండ్కి 60 రూపాయలు. ఇడితే చేసేదాన్ని వాడు అడిగితే కాపాడుతున్నారు వాళ్ళు. ఎందుకు? అడిగితే కోప్పడేదేమి. ఏమంటున్నాడు? బంద్ చేసుకో మనం ఎవడక ఇంకోటి వస్తాడని చెప్పి ఎప్పుడు? వాడు ఒకడే ఉన్నాడు వాడు ఒకడే ఉన్నాడు అనుకుంటున్నాడు. అదే ఇదేండి తక్కువ హైట్ ఏం చేద్దాం? ఇటు రాయి పెడదాం. పక్కన పెట్టాలి రాయి పెడతా హైట్ పెంకులు అంటే పెంకులు సరిపోయింది. దాని మీద చాలా ఆలు, అది ఆలు బీట్రూట్. కాలీఫ్లవర్ ఎంత పడింది? 18. టమాటా 5.50 బాక్స్. వేసే పట్లు ఇక్కడేనా? అది ఇక్కడేనా? ఎందుకు ఇన్నిసార్లు ఎట్టెట్టు అనాలా? అట్లా అంటానే ఉంటావు. రేట్లు తెలుసు కదా అడి నీకు అన్నీ? ఏమో ఇప్పుడు మా
మామూలు ఉండిద్దా? ఎవరైనా ఒక మహిళ బీరకాయ ఎంత? తెలీదురా ఎంత కేసురా. బీరకాయ దోసకాయ దోసకాయ కూడా తెలియదు. బొప్పాస్కాయ బొప్పాయి ఒక్క కవర్ 250. ఎందుకు మనం పడతాంలే, ఏం కాదులే. కానీ బెండకాయ ఎంత అంటాడు? బెండకాయ ఆలు 30 రూపాయలు కిలో గైస్ అక్కడే మార్కెట్. కూరగాయలు పోయడం అంత పెద్ద టాస్క్ ఇంకోటి ఉండదు, ఎత్తడం కూడా చాలా పెద్ద టాస్క్ ఇది. అమ్మ ఇది ఏంటంట? టమాటా 5.50 పడింది, తీసుకొని అటు వెళ్ళి పోయాలి. టమాటా మధ్యలో పోద్దామండి. ఏం అలవాటు? మొత్తం 15,000 అయినాయా? పొరపాటున మా కస్టమర్లు ఏమైనా ఇల్లు అనుకున్నాను. గురువారం ఏంటి వెళ్తున్నారంట మీరు? ఆడ మార్కెట్కి, అది ఆడ మార్కెట్ ఉందంట గురువారం. గురువారం అంట ఆంటీ. నేను వచ్చా మొన్న, ఏం అమ్ముతున్నాను ఊపిరి ఆడుకున్నా మడుతులు. ఎక్కడ? డబుల్ బెడ్రూమ్ ఆడ. అందరు జనాలు అందరూ వచ్చారంట. ఎందుకు? మార్కెట్ ఆ డబుల్ బెడ్రూమ్లోకి 1వ తారీఖు జనవరి 1 కల్లా ఉండాలన్నారంట. ఇది మొత్తం వచ్చారంట డబుల్ బెడ్రూమ్. ఇక 3 తీసిటి సరిపోతాయిమ్మా, 4 బల్లలు ఉన్నాయి. 4 ఓరేనా? నేను పోసుకుంటుండాలా? ఎవరు మాకు మాల్ తెచ్చిరా? ఏమున్నాయి ఇక్కడ? బీరకాయ వంకాయ ఉంది, అది తీసుకెళ్ళు మరి వెళ్ళేటప్పుడు. బెండకాయ టమాటా పోసి. ఇదిగో ఈ బెండకాయ తీసుకెళ్ళి, ఇది 2 కవర్లు చెన్నై ఉంటాయి తీసుకెళ్ళి. ఇది అది చెన్నై అంట, తీసుకెళ్ళి. ఇవన్నీ పూసినాక వీడియో అయితే కంటిన్యూ చేస్తామమ్మ. మళ్ళీ ఆలు 2 బస్తాలు తెచ్చాం కదా మామ, అందులో ఒక బస్తాలో ఇట్లా వేస్ట్ అయిపోయినాయి. 10 కేజీల వరకు పోయినాయి అనమాట. ఇది మనకి లాస్ అనమాట. ఇది ఎవరికి తెలియదు, మామూలుగా చెప్పరు కదా మా జనాలు. సో చూసారేమో మామ, ఇదైతే బేసిక్ అనమాట. తర్వాత మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెప్తాను కదా.
అది మీకు స్క్రీన్ షాట్స్ తీసాను మామ, అదైతే అప్లోడ్ చేస్తారు చూడండి. మనకి క్యాష్ వచ్చేసి చూసుకుంటే ఒక అకౌంట్లోనేమో 4220 పడ్డాయి మామ, ఇంకొక అకౌంట్లో వచ్చేసి 2680 పడ్డాయి, ఇంకొక అకౌంట్లో వచ్చేసి ఒక్క నిమిషం అమ్మ, అది 6130 అయితే పడ్డాయి అనమాట. సో క్యాష్ వచ్చేసి మనకైతే 4400 అయితే వచ్చింది మామ. సో టోటల్ ఎంత వచ్చింది చెప్తా. సో మామ టోటల్ చెప్తున్నా చూడండి, 4300 ఒక అకౌంట్లో ప్లస్ 4400 క్యాష్ ప్లస్ ఇంకొక అకౌంట్లో వచ్చి 6130 ప్లస్ 2600 మామ. సో టోటల్ సేల్ వచ్చేసి రెండు చోట్ల కలిపి 17430 అనమాట. దీంట్లో నుంచి 15000 మనం తెచ్చిన కూరగాయలు అయితే అయినాయి. సో మనకి ఈరోజు ప్రాఫిట్ వచ్చి, సో చూసారు కదా మామ, ప్రాఫిట్ 2430 అయితే వచ్చింది రెండు చోట్ల అమ్మితే మనం. నేను ఇంకా మన అమ్మిన వీడియో అంటే మార్కెట్లో అమ్మినాం కదా, ఆ వీడియో కూడా పెట్టలేదు అనమాట, ఎందుకంటే ఇదే లెంత్ ఎక్కువైపోయింది. మీకు బేసిక్ 10% చూపించేసరికి చాలా ఎక్కువైపోయింది అనమాట వీడియో. సో అది ఎప్పుడైనా పెడతా ఇక నెక్స్ట్ వీడియోస్లో. సో రేపు మళ్ళీ వీడియోలో కొత్తగా, రేపు కాదు మామ, ఎల్లుండి అంటే మంచిగా తీస్తాను అనమాట రైతుల దగ్గరికి వెళ్ళి. నిన్న కుదరలేదు, నేను కొంచెం వర్కౌట్ చేశాను అనమాట, దానివల్ల కాళ్ళు పట్టేసింది, అందుకని లెగవలేదు. సో వెనస్డే అయితే వెళ్తా పక్క, వెనస్డే వెళ్ళి వీడియో తీసి అయితే పెడతాను అనమాట. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ మామ. ఇప్పటివరకు చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ, కొంచెం ఒక 500 చేసేయండి, దగ్గరలో ఉన్నాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.